వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి గచ్చిబౌలిలో ఉన్నాం. చాలామంది హోటల్ లగ్జరీ హోటల్స్కి కానీ హాస్టల్కి కానీ లీజ్కి అనేది అడుగుతున్నారు. రెంటల్ ప్రాపర్టీస్ అంటే లీజ్కి అన్ని ఇచ్చేవింటో చూడండి సార్, మేము లీజ్కి తీసుకొని మెయింటైన్ చేసుకుంటాం అంటున్నారు. ఇది వచ్చేసి మనకి ఏజీ హాస్పిటల్ దగ్గర ఉంటుంది. గచ్చిబౌలి మెయిన్ రోడ్డుకు ఉంటుందండి, దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో. ఇది మనకి హోటల్ రూమ్స్కి అయితే చాలా సూటబుల్ అవుతుంది. చూడవచ్చు మీరు ఇక్కడ స్టేర్ కేసు మీకు పిన్ టు పిన్ అనేది పూర్తిగా వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఇవి వచ్చేసి మనకి ఫ్లోర్కి 10 రూమ్స్ అనేది ఇవ్వటం జరిగింది. మీకు అంటే శాంపిల్గా కొన్ని డిఫరెంట్ అంటే 2 డిఫరెంట్లో అనేది సైజెస్ ఉన్నాయి. మీకు అవి క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది రూము. మొత్తం ఫుల్లీ ఫర్నిచర్ అండి. మనం ఓన్లీ ఎవరైతే లీజుకి తీసుకుంటారో వాళ్ళు బ్రాండెడ్ సంబంధించిన బెడ్షీట్లు వేసుకోవటమే తప్ప దీంట్లో ఇంకా వాళ్ళు ఏం వేసుకునేది ఉండదు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కాట్ ఇచ్చారు మనకి, ఇటు సైడ్ డ్రెస్సింగ్, ఒక కబోర్డ్స్ ఇచ్చారు. ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇలా ఆల్మోస్ట్ కొన్ని రూమ్స్ అయితేనేమో ఇలా బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ వస్తాయి. కొన్ని షూట్ రూమ్ టైప్లో కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చూడవచ్చు, కొన్ని వచ్చేసి మనకి హాల్ వస్తుంది, ప్లస్ మళ్ళీ బెడ్రూమ్ సపరేట్ ఉంటుంది. ఇంకొకటి 3 వేరియేషన్ ఉన్నాయి దీంట్లో. ఇదిగో మీకు ఇది ఒక వేరియేషన్ చూపిస్తున్నా చూడండి. ఇలా మనకి బెడ్ వస్తుంది. చూడండి, మీకు ఏసీ కానీ టీవీ చాలా బాగుందండి. హోటల్కి చాలా బాగా సూట్ అవుతుంది. హాస్టల్ అయితే లగ్జరీ హాస్టల్ అనేది, ఎందుకంటే ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఈ రెంట్కి సూటబుల్ అయితే చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్టే చూడండి, ఇక్కడ వాష్రూమ్ అనేది మీకు ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి టబ్ ఇచ్చారు. దీంట్లో కూల్ వాటర్, హాట్ వాటర్ అన్ని విధాలుగా వస్తాయి అన్నమాట. దీంట్లో అంటే ఇలా కొన్ని రూమ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఇలా గ్లాస్ పార్టివేషన్ ఉంటుంది. దానికి మనం మామూలుగా కటన్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు, కటన్ పెట్టి. అంటే బెడ్రూమ్లో నుంచి మనకు అలా వ్యూ బాత్రూమ్ అనేది ఇలా గ్లాస్ ఫిట్టింగ్తో ఉంటుంది. ఈ టైపులో కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఓకే, అంటే తక్కువ రూమ్స్ ఉంటాయి. ఇలా ఈ టైపులో తక్కువ కొన్ని ఉంటాయి. మీకు ఇందాక స్టార్టింగ్ మనం చూపించినవి వచ్చేసి అవే మెజారిటీ ఉంటాయి అన్నమాట. ఒక 40 దాకా అవి ఉంటాయి. మొత్తం 48 రూములు మీకు కొన్ని శాంపిల్గా చూపిస్తున్నా చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఇలా కాట్ వచ్చి మనకి బెడ్ బాత్రూమ్ అనేది దాని పక్కన మనకి సపరేట్గా ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్. మీకు ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా, ఇది ఇలాగే బెడ్రూమ్, ఇలాగే మనకి కాట్ వచ్చేసి మనకు అటు టబ్ ఇచ్చారనమాట. మీకు ఈ ఒక ఫ్లోర్లో ఎలా ఉంటుంది. ఒక ఫ్లోర్కి వచ్చాక కొంచెం ఒక 3 రూమ్స్ అనేది పెద్ద రూమ్స్ రావడం జరిగింది. చూడండి, మీకు ఇటు సైడ్ కూడా స్టేర్ కేస్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు మనకు అక్కడ ఎంట్రన్స్లో లిఫ్ట్ స్టేర్ కేస్ సపరేట్గా ఉంది. మళ్ళీ మీకు ఇక్కడ కూడా స్టేర్ కేస్ అనేది ఇవ్వటం జరిగింది. చూడవచ్చు, మీకు డిఫరెంట్ ఇంకో ఫ్లోర్ చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది వచ్చేసి మనకు చూడండి, మీకు ఇదిగో ఇక్కడ బెడ్రూమ్ సపరేట్గా ఇచ్చింది కదా, ఇది బెడ్రూమ్ సపరేట్గా ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది బెడ్రూమ్ అనమాట. మీకు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ టీవీ అనేది ఇచ్చారు. మీకు హాల్ కూడా ఉంటుంది అన్నమాట. ఇవి పెద్ద సైజ్ అనమాట. మీకు చూడవచ్చు, ఇక్కడ మీకు డ్రెస్సింగ్ మిర్రరు, కబోర్డ్స్ ఇచ్చారు. ప్రతి డోర్కి అనేది ఫింగర్ ప్రింట్స్ అనేది లాక్ ఉంటుంది, ప్రతి డోర్ అనమాట. ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్. చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్. ఓకే, లొకేషన్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇది మొత్తం 58 రూమ్స్ అండి, 58 రూములు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది మీకు ఇలా హాల్ లాగా ఇచ్చారన్నమాట. ఇలా సోఫా సెట్ వేసి కొద్దిగా పెద్దవి కావాలనుకుంటే ఈ టైపులో ఒక 3 రూమ్సే ఉన్నాయి, 2-3 రూమ్స్ ఉన్నాయి. అంటే ఇలా బిగ్ సైజులో మినిమం. మిగతా చూడవచ్చు, ఇలా మనకి క్యారిడార్ అనేది ఉంటుంది. మిగతా అన్నీ మనకి ఇది ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ఒక మోడల్లో చూడండి, ఇలా మనకి బెడ్ వచ్చి మనకు అక్కడ చిన్న సోఫా లాగా ఇచ్చారు. ఒక 1-2 నెంబర్స్కు అదిగో ఇలా ఉంటుంది అనమాట. లాకు, ఫింగర్ ప్రింట్స్ ప్లస్ లాక్ సిస్టమ్ ఉంటుంది డోర్లు. ఇలా ఒక కాట్ వచ్చి మనకు ఒక 1-2 పర్సన్ కూర్చోడానికి అక్కడ సోఫా ఇచ్చారు.
దాని పక్కన మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇలా మీకు క్యారిడార్ ఉంటుంది. కొన్ని అంటే మీకు అర్థం కావడానికి రూమ్స్ అన్నీ ఒకసారి ఓవరాల్గా చూపిస్తున్నా చూడండి. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 4 వేరియేషన్లో రూమ్స్ అనేది దీంట్లో కట్టడం జరిగింది. మీరు ఇది చూడవచ్చు. మీకు ఇందాక చూపించాను కదా, ఆ టైపులో ఉన్నోటిల్లో ఇది పెద్దదన్నమాట రూము. ఇలా మనకి సపరేట్గా హాల్ ఉంటుంది, సోఫా సెట్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ లోపల మనకి ఇక్కడ బెడ్రూమ్ లాగా ఇలా ఇచ్చారనమాట. చూడవచ్చు, ఇది మనకి బెడ్రూమ్ అనమాట. ఇలా కార్డ్స్ ఇచ్చారు, టీవీ, ఏసీ, మనకి ఇటు సైడ్ డ్రెస్సింగ్ మిర్రరు, కబోర్డ్స్, ప్లస్ అలాగే అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. ఇలా 4 వేరియంట్స్లో అనేది రూమ్స్ అనేది రావడం. ఒకటేమో ఇలా బెడ్రూము ప్లస్ హాల్ వచ్చేది ఒకటి, ఇంకొకటి బెడ్రూమ్ వచ్చి టబ్ వచ్చేది ఒకటి, ఇంకొకటి బెడ్రూమ్ వచ్చి అలాగే చిన్న 1-2 నెంబర్స్ కూర్చునే సోఫా సెట్ వచ్చేది. ఇలా 4 డిఫరెంట్స్ ఉన్నాయి. ఇవి డీటెయిల్స్. మనకి మిగతా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అడ్వాన్స్ ఎంత ఉంది, రెంట్ ఎంత కట్టాలి, ఇవన్నీ కింద ఇస్తాను. దానికి మీరు విల్లింగ్ ఉంటేనే దయచేసి నాకు కాల్ చేయండి, లేకపోతే చేయొద్దు. మీ రిక్వైర్మెంట్ ఏది ఉందో ఆ రిక్వైర్మెంట్ కాల్ చేయండి. మీ రిక్వైర్మెంట్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయో మనం చెప్తాము. అలాగే దగ్గర నుంచి చూపిస్తాం మీకు అన్ని. అలాగే కొన్ని ఇలా ఫొటోస్ కూడా పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే ఓవరాల్గా మీకు కొన్ని ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇది ఇలా క్లియర్గా అర్థమవుతుందని. ఇది అండి వీడియోలో కంటిన్యూ అందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.